ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేయాల్సిన ఆయన చేయట్లేదు. ఇప్పుడు అసలు స్పందన లేకుండా ఎందుకు వస్తుంది అది? ఇప్పుడు ఈయన చేయకపోతే అసలు రాదు కదా. ఇప్పుడు ఉన్నారు కొంతమంది ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, చంద్రబాబు గారి మీద మచ్చలేదు కదా. ఇప్పుడు అది రానప్పుడు విజయసాయి రెడ్డి మీద ఎందుకు వచ్చింది? విజయసాయి రెడ్డి చేయబట్టే కదా వచ్చేది, అవునా కదా. ఇప్పుడు అతను మొత్తుకుంటున్నాడు పాపం ఆ బాధితుడు. ఈ విజయసాయి రెడ్డి ఏంటంటే అది డాంబ్రూస్ కానీ బెదిరించి నలుగురిని తిడితే ఆగుతారా? ఎట్లా ఆగుద్ది? నలుగురికి తెలిసిందే నిజం బయటకు వచ్చినాక ఇంకా ఆగదు కదా. రేపు DNA టెస్ట్ చేస్తే అసలు విజయసాయి రెడ్డే కాదనేది కూడా క్లారిటీ వస్తుంది. అది ఇంకేంటి, ఇంకా ఆయన గురించి తెలవంది ఏముంది. ఈ వైసీపీ నాయకులంతా ఇప్పుడు అంబటి రాంబాబుని చూద్దాం. ఇప్పుడు అది అమ్మాయిల రాంబాబు ఆయన గురించి తెలిసిందే కదా. వైసీపీ బ్యాచ్లో మామూలుగా వీళ్ళ మంత్రులు చేసిన వాళ్ళు, రాజ్యసభ సభ్యులు వీళ్ళంతా చీకటి భాగవతాలు చాలా ఉన్నాయి. చాలా బయటకు వస్తాయి, ఇంకా రాగా బయటకు వస్తాయి. ఇప్పుడే వస్తున్నాయి కదా. చూద్దాం, ఇంకా ఎన్ని వస్తాయో చూద్దాం. ఆ పేరు నాని అనేవాడు బయటకు వస్తే చెప్పులు తీసుకుని కొడతారు జనాలు. మొన్న ఫస్ట్ తారీఖు చూశారు కదా, ప్రతి ఒక్కడికి పెన్షన్ ఇచ్చాడు బాబు గారు. అన్ని సంస్థల్లో, అన్ని డిపార్ట్మెంట్లో, హోంగార్డులు కానుంచి, మన విఆర్ఓ డిపార్ట్మెంట్లు కానుంచి జీతాలు ప్రతి ఒక్కరికి, గవర్నమెంట్ ఎంప్లాయీలకి అందరికీ ప్రతి ఒక్కరికి జీతాలు ఇచ్చాడు. ఇప్పుడు సమర్థుడు అనేది అక్కడే తెలిసింది కదా. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఒక్క నెల కరెక్ట్గా జీతాలు ఇచ్చాడా? వానికి కొంచెమైనా బుర్ర ఉందా మాట్లాడటానికి? చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు చేయలేడు అని అనటానికి. ఇప్పుడు మీరు చేయలేదు, చేత కాలేదు, మీకు చేత కాలేదు కాబట్టి మిమ్మల్ని జనాలు పక్కన పెట్టారు. ఇప్పుడు చేస్తాడన్న నమ్మకంతో కదా జనాలు బాబు గారిని గెలిపించింది. ఇంకెట్లా అర్థం లేని ఆరోపణలు చేయడంలో అర్థం లేదు బాసు. ఇలా చేయకూడదు. ఇప్పుడు చూడు, 1 సంవత్సరం చూడు, 5 సంవత్సరాలు చూశారు, అడర్ఫ్లాప్ అయిపోయారు. 1 సంవత్సరం చూడండి, అభివృద్ధి చేస్తున్నాడా, జీతాలు ఇస్తున్నాడా, సంక్షేమ పథకాలు ఇస్తున్నాడా అనేది 1 సంవత్సరం చూసి మాట్లాడండి. ముందు ఈ వైసీపీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డికి బ్యాచ్ ఉన్నారు కదా, పేటీఎం బ్యాచ్లు, ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీడి పేరేంది జోగి రమేష్ గారు, వాడైతే మా బాబు గారు ఇంటి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడో ఏమైపోయాడో తెలుతుల్లా. జనాల్లోకి వస్తే మరి ఆయన పవర్ ఏంటో, బాబు గారు పవర్ ఏంటో చూపిస్తారు. ఈ కొడాలి నాని అంటావా, అసలు ఆడు ఎక్కడున్నాడో తెలియదు. ఈ రోజా సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. నోటికి వచ్చినట్టల్లా కూసేది, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. అదేమంటే ఏదన్నా మన పార్టీ వాళ్ళు ఎవరైనా గట్టిగా మాట్లాడంటే గౌరు ఏడ్చేది. ఇప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా? ఎక్కడున్నారు ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు మొన్నటిదాకా ఉన్నారు కదా వీళ్ళు, ఇప్పుడు ఏమైపోయారు వీళ్ళు చేసిన అవకతవకలు ఇలాంటివన్నీ బయటకు వస్తాయి అని చెప్పేసి ఏంటి వీళ్ళు ఎక్కడ దూరారు, ఎక్కడున్నారు? బాబు గారు చేసే పనులు వీళ్ళకి తెలియట్లేదా? ఇప్పుడు బాబు గారు వచ్చినాయి 4 రోజుల్లోనే మన రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? 5 ఏళ్లలో ఎందుకు రాలేదు? చేయగలడనే, సమర్థుడనే కదా వచ్చేది, అవునా కదా. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు చేయను లేదు, చేసేవాడి మీద పడి ఎడుతున్నారు.